మోడీతో రేవంత్ కలవడం ఖాయం, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం, ప్రధాని ఏపీ సీఎం ఆదేశాల మేరకే గోదావరి నీళ్లు కిందకి పంపే కుట్ర, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయడం లేదు, అమృత్ హెచ్ఐయు భూముల స్కామ్లపై చర్యలేవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ వ్యవహార శైలి చూస్తుంటే రేపో మాపో మోడీతో కలిసిపోయేలా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతున్నదని కమెంట్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మాట్లాడిన ఆయన రేవంత్ నరేంద్ర మోదీ మధ్య అనేక పోలికలు ఉన్నాయని చెప్పారు. సరే, ఇది ఒకప్పుడు ముచ్చట. కేటీఆర్ గారికి లేటెస్ట్ విషయం తెలియదు, నేను చెప్తా వినండి ఒకసారి. అయితే ఒక లోపాయికారి ఒప్పందం ఉండడం వాస్తవము. రేవంత్ని వీళ్ళు నమ్మకపోవడము, మోడీని కలిసినప్పుడల్లా బట్టి కూడా తోడుగా ఓడము, ఇదంతా కూడా వాస్తవమే. కానీ లేటెస్ట్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే వ్యక్తిగతంగా మోడీని ఎవరైనా దూషిస్తే, అది కూడా రాష్ట్రంలో నువ్వు ఎన్నైనా మాట్లాడుకో, కేంద్రంలో పోయి వ్యక్తిగతంగా కనుక మోడీని దూషిస్తే మోడీ మైండ్లో పెట్టుకుంటాడు. ఆ విషయం మీరు బాగా ఎగ్జాంపుల్ అయ్యే ఉంటుంది కదా, మీకు కూడా మీరు అనుభవించిండ్రు, నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవించినారు, ఇప్పుడు రేపో మాపో రేవంత్ రెడ్డి కూడా అనుభవించబోతున్నాడు. ఇప్పుడు చెడింది ఆ సత్సంబంధం. ఎప్పుడైతే ఢిల్లీకి పోయి 42% రిజర్వేషన్ గురించి రేవంత్ రెడ్డి మోడీని క్వశ్చన్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడినాడో, రాష్ట్రంలో తిట్టడం వేరు, ఢిల్లీకి పోయి అక్కడ గలమెత్తి ప్రశ్నించడం వేరు. అప్పటి నుంచి మోడీ గుర్రు మీద ఉన్నాడట రేవంత్ రెడ్డి మీద. ఇది వాస్తవం. కావాలంటే మీకు ఎట్లాగో సీఎం రమేష్ వాళ్ళందరూ పరిచయమే కదా, ఎంక్వైరీ చేసుకోండి ఏం జరుగుతుందో ఢిల్లీలో. సో రేవంత్ రెడ్డి మీద అయితే విపరీతమైనటువంటి కోపంతో నరేంద్ర మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇతన్ని కాదని ఎప్పుడైతే వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టిండో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక మోడీతోటి. ఒక మార్క్ పడిపోయింది రేవంత్ రెడ్డిని దగ్గర, ఇప్పుడు మోడీ కూడా దగ్గర తీయడిగా. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇదే అదునుగా చూసుకొని ఎవరు లాబింగ్ చేసుకుంటున్నారు ఢిల్లీలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రేపటి రోజున ఒకవేళ ముఖ్యమంత్రి మారినా ఇటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి, అటు వీళ్ళ హైకమాండ్ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి విచ్చలవిడిగా లాబింగ్ చేసుకుంటున్నాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు? ఆస్తులు కూడబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, గిరిజన ఆస్తులు దొబ్బేయాలి. కానీ అట్లా ఆస్తులు దొబ్బేసేటోళ్ళు ముఖ్యమంత్రి అయితే మేమెందుకు తీసుకొస్తాం, మేమెందుకు కూర్చుండబెడతాం, మేము మద్దతు ఇయ్యం కదా. ఇది పరిస్థితి. సో ఇది జరుగుతోంది. కేటీఆర్ గారు ఎంక్వైరీ చేసుకోండి వెనకాల. తొందరలోనే బైపోల్ ఎన్నికల్లో మా నిరుద్యోగుల సత్తా చూపిస్తాం, డెఫినెట్గా చూపించాలి. రాను నాకు తెలిసి డబ్బులకి పబ్లిక్ అంతా డబ్బులు లేకున్నా కూడా రానున్న ఎన్నికల్లో అంటే 2027 సంవత్సరం జరిగేటువంటి ఎన్నికల్లో డబ్బులు ప్రామాణికం కాదు. డబ్బులు ఖర్చు పెట్టుకోకపోయినా ఈజీగా గెలవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అట్లా ఉంది పరిస్థితి. వీళ్ళు అట్లా తెచ్చిపెట్టిన అందరికీ ఈజీవే తీసుకొచ్చి పెట్టినారు. సో ఖచ్చితంగా నిరుద్యోగులు ప్రశ్నించాలి ప్రతి దాంట్లో. అంటే ఏ ఒక్క ఎన్నికను కూడా వదలదు. బైపోల్ దాకా ఎందుకు కావాలి మీరు? ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క సర్పంచ్గా పోటీ చేయండి. మీ సొంత గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేయండి. ప్రతి ఒక్క గ్రామంలో మీరే ప్రశ్నించే గొంతుకగా మారండి. ప్రతి ఒక్క నిరుద్యోగి ఎవరెవరైతే ఈ గవర్నమెంట్ల వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాల్సిందే, సర్పంచ్గా పోటీ చేయాల్సిందే. మీ స్పీచ్లు విని రేవంత్ రెడ్డి గుండె అదరాల్సిందే. సో ఖచ్చితంగా ఏ ఒక్క ఎన్నికను కూడా వదలద్దు. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్ కూడా మీరే పోటీ చేయాలి, ఎమ్మెల్యేలు కూడా మీరే పోటీ చేయాలి.